వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధానిగా అమరావతి ఉంటుందన్న కూటమి మేనిఫెస్టో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్న నేతలు. కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమలులోకి రాలేదన్న సజ్జల. ఓయూ కరెంటు కష్టాలు కాంగ్రెస్కు పట్టడం లేదన్న ఎర్రోళ్ల. బీఆర్ఎస్ అబద్ధాలు మాట్లాడుతున్నారన్న బల్మూరు వెంకట్. బీజేపీ హయాంలో కార్మిక హక్కుల హననం, కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోవడమే అన్న హరీష్. జైల్లో కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం, కూటమి గెలుపుకు కృషి చేయాలన్న కేజ్రీవాల్. నాయకుడు అంటే ప్రజలకు నమ్మకం ఉండాలని అన్నారు ఏపీ సీఎం జగన్. కొండేపి నియోజకవర్గంలో టంగుటూరులో ప్రచార భేరీలో పాల్గొన్న సీఎం జగన్ చంద్రబాబు కూటమిపై విమర్శలు గుప్పించారు. జగన్కు ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయన్నారు. ఎవరి రికార్డేంటో ఎవరి రిపోర్ట్ ఏంటో చూద్దామని జగన్ సవాలు విసిరారు. ఎవరిది బోగస్ ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేల్చుదామా అంటూ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు హయాంలో 31,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని జగన్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తాము చేసిన పనులు మీ కళ్ల ముందు కనిపిస్తున్నాయని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలన్నారు. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసేవి ఓటు జరుగుతా ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లుకలుక అంటూ మళ్ళీ 5 ఏళ్ళు మీ అందరి రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎవరు ఎలాంటి నాయకుడు, ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఎవరు వంచనలు ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈరోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా. 2004లో ఈయన అన్న మాటలు గుర్తున్నాయా? జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా? మరి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం ముష్టేసినట్టు 32,000 ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఎన్ని ఇచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. ఈ 2,31,000 ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు. మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నారు. మన బాగుపడిన స్కూళ్లలో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు. ఓ చంద్రబాబు, రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు. మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. రైతులకు సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడుకు అని అడుగుతా ఉన్నా. 0 వడ్డీకే రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగరగొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా
ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా తోడుగా రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబోతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇంకా ఆ చట్టం అమలులోకి రాలేదన్నారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత ఈ చట్టం అమలు చేపడితే భూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం సాధ్యమవుతుందని చెప్పారు. కానీ ప్రతిపక్ష పార్టీలు నిత్యం ఈ అంశంపై ప్రజలను రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్నాయని సజ్జల ఫైర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో 1907లో జరిగింది. అంటే 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. తర్వాత సర్వే జరగలేదు. భూములు లిటిగేషన్లు గొడవలు 50 years 60 years అయినా తెగని ఉంటాయి. అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య ఆయన తీసుకుంది. ఇప్పటికి 5-6 వేల దాకా పూర్తి అయినట్టున్నాయి. లిటిగేషన్ నుండి తెగని ఉంటే పక్కన పెడుతూ మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక పార్ట్. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్. అది కన్నా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్. అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళు ప్రతిపక్షం దాని ప్రతిపక్ష అనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ ఆయన వందిమాగదులు కానీ ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోపం ఎత్తి చూపుదామని నాకు అనిపించక అసలు సంబంధం లేని ఇష్యూ స్కీమ్ను మంచి ఆలోచనను అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. 3 మంత్రుల సాక్షిగా ఖమ్మం కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహికి దిగారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఖమ్మం పార్లమెంటు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఈ గొడవకు కారణమైంది. దీంతో 3 మంత్రుల సమక్షంలోనే రగడ కొనసాగింది. కొందరు పని తక్కువ చేస్తూ ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని, ఈ సమావేశానికి కొందరు మండలాధ్యక్షులు కూడా రాలేదని రేణుకా చౌదరి అన్నారు. అయితే రేణుకా చౌదరి ప్రసంగాన్ని అడ్డుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గీయులు. దీంతో ఇరు వర్గాల గొడవకు దిగాయి. కాంగ్రెస్ సమావేశం రేణుకా చౌదరి వర్సెస్ భట్టి విక్రమార్కగా మారిపోవడంతో అక్కడే ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పారు. నాలుగు సంవత్సరాల 7 నెలలలో ఎన్నికలకు ముందు ఏవైతే మనం హామీలు ఇచ్చామో హామీలు డెఫినెట్ గా పెద్ద భాగాన్ని ఇప్పటికే ప్రజలకు అందించాం. ఇంకా కొన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, రేణుకా చౌదరి గారు